జగన్ని ఐఎన్డిఏ కూటమిలోకి రానియరు. ఇది తెలుగుదేశం అనుకూల మీడియా సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది. సోనియా జగన్ని మనకి వద్దని చెప్పింది, కూటమికి ఎలక్ట్ చేసింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మీటింగ్కి అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఏఐఏడిఎంకే, అట్లాగే ఇతర పక్షాలు ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరూ వస్తే వాళ్ళందరికీ సోనియా నుంచి ఇంటిమేషన్ వెళ్ళింది, జగన్ని కలుపుకోవద్దు అన్నటువంటిది అన్నది. వీళ్ళిందో లేదో నాకైతే తెలియదు. కానీ ఐఎన్డిఏ భాగస్వామ్య పక్షాల మీద పెత్తనం చెలాయించే స్థాయిలో ఇంకా కాంగ్రెస్ వెళ్ళాల. అధికారంలోకి వస్తే వెళ్తుందేమో. ఇప్పటికీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యాల్సి ఉంది. ఎవరు రావాలో ఎవరు రాకూడదో నిర్ణయించుకునే అధికారం కాంగ్రెస్కి ఉంటుంది. అలాగే వాళ్ళకి అది ఉంటుంది. ఇంకోటి, వాళ్ళు కాంగ్రెస్ చేతికి వాళ్ళ పెత్తనాన్ని ఇవ్వాలనుకోవట్లే. కాబట్టి వాళ్ళు స్నేహాన్ని పెంచుకోవాలని అనుకుంటారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి జగన్ అంటే నెగిటివ్ ఉంది ఖచ్చితంగా. ఎందుకు అంటే వాళ్ళు వద్దని తొక్కేయాలనుకున్నప్పుడు లేచి నిలబడ్డటువంటి వాడు, పైగా ముఖ్యమంత్రి అయినోడు. అతని వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. అలాగే 3వసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కారణాలలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడైతే ఆంధ్రాలో వచ్చినటువంటి వాటి ద్వారానే 2004, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జగన్ యువతలకు వెళ్ళిపోయినప్పటి నుంచి మళ్ళీ అధికారంలోకి రాలేదు. ఇప్పుడు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి వస్తే అధికారం వస్తుందని ఆశించవచ్చు. కానీ కాంగ్రెస్ని బతకనిస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఎదగనిస్తాడా అంటే చెయ్యడు అన్నటువంటిది నమ్మకం. కాబట్టి ఏం జరుగుతుందన్నది చూడాలి.